హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ @Dhana Collection 235. ఈరోజు వీడియో వచ్చేసరికి థ్రెడ్ బ్యాంగిల్స్ని ఈజీగా అండ్ ఎలిగెంట్ లుక్తో, మంచి లుక్తో అండ్ తక్కువ కాస్ట్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించడం జరుగుతుందండి. మీరు సెట్ని ఆల్రెడీ చూసే ఉంటారు థంబ్నెయిల్లో. ఈ థ్రెడ్ బ్యాంగిల్ సెట్ని ఈ మోడల్లో ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకి 4 బ్యాంగిల్స్ అనేవి యూజ్ అవుతాయండి. ఇది మిడిల్ బ్యాంగిల్ కోసం, మట్టి గాజులు కాబట్టి మిడిల్ బ్యాంగిల్ కోసం 4 బ్యాంగిల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇవి మట్టి గాజులు కాకుండా 1 కట్ బ్యాంగిల్ ఉంటుంది కదా, అది అయితే మీకు ఒకటి సరిపోతుంది. కొంచెం అవి ఎక్కువ కాస్ట్ కాబట్టి ఇక్కడ మట్టి బ్యాంగిల్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఈ 4 బ్యాంగిల్స్ వచ్చేసరికి ఎక్కువ కాస్ట్ కూడా పడవండి. 12 బ్యాంగిల్స్ ఆర్ 14 బ్యాంగిల్స్ 20 రూపీస్కి అయిపోతాయి కాబట్టి, అదే మీకు 1 కట్కి అయితే 2 కలిపి 15 రూపీస్ వరకు పడతాయి అన్నమాట. సో కొంచెం తక్కువ కాస్ట్ కాబట్టి ఇవి యూజ్ చేయడం జరిగింది. ఈ 4 బ్యాంగిల్స్ని మనము ముందుగా ఒకదానిపైన ఒకటి అతికించుకుంటూ, అంటే గమ్ వేసుకొని అతికించుకుంటూ ఇలా ప్రిపేర్ చేసేసిన తర్వాత థ్రెడ్ అనేది గ్రీన్ కలర్ థ్రెడ్, అంటే కొంచెం లైట్ గ్రీన్ కలర్ థ్రెడ్ యూజ్ చేయడం జరుగుతుంది. పెసరపట్టు కలర్ అంటారు కదా, అదండి. ఈ కలర్ యూజ్ చేయడం జరుగుతుంది మిడిల్ బ్యాంగిల్కి. ఇలా అనేది థ్రెడ్ ఉంది కదండి, మనం ఇప్పుడు ర్యాప్ చేస్తున్నాం, చుడుతున్నాం కదా, ఆ థ్రెడ్ లైన్స్ వచ్చేసరికి 20 లైన్స్ అండి. 20 లైన్స్ తీసి చక్కగా ఇలా చుట్టుకున్న తర్వాత మనం ఎండ్న కట్ చేసేసి ఇలా కొంచెం ఎక్కువ గమ్ వేసుకొని మనము గట్టిగా అనేది అతికించుకోవాలి. చూసారా, మిడిల్ బ్యాంగిల్ అనేది పర్ఫెక్ట్గా అనేది రెడీ అయిపోయింది. ఈ మిడిల్ బ్యాంగిల్ ప్రిపేర్ చేసేసిన తర్వాత మిడిల్ బ్యాంగిల్ పక్కన 2 సైడ్ బ్యాంగిల్స్, అంటే ఒక హ్యాండ్కి వచ్చేసరికి మిడిల్ బ్యాంగిల్ ఒకటి, మిడిల్ బ్యాంగిల్ పక్కన సైడ్ బ్యాంగిల్స్ ఒక సైడ్ టు ఇంకొక సైడ్ టు, అండ్ లాస్ట్గా ఇంకొక సైడ్ బ్యాంగిల్ యూజ్ చేస్తామన్నమాట. ఇవి వచ్చేసరికి మొత్తం ఒక హ్యాండ్కి 4 పడతాయి. ఇలా నేను ఒక బ్యాంగిల్కి చుడుతున్నాను కదండి, ఇలా మీకు ఒక హ్యాండ్కి 4 అనేది ఈ రెడ్ కలర్ థ్రెడ్ ఏదైతే ఉందో ఇది కూడా 20 లైన్స్ తీసుకొని ఇలా అనేది బ్యాంగిల్కి నీట్గా ర్యాప్ చుట్టుకోవాలన్నమాట. ఇలా చుట్టుకున్న తర్వాత నీట్గా చుట్టుకోవాలి, అంటే కొంచెం ఎక్కువ అనేది ప్రెజర్ ఇస్తూ కాదు, కొంచెం నిదానంగా స్లోగా గట్టిగా చుట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఈ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇవే కాంబినేషన్ కాకుండా మీ దగ్గర కలర్ అవైలబిలిటీని బట్టి అవి కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. చూసారా, ఈ రెడ్ కలర్ బ్యాంగిల్ ఏదైతే థ్రెడ్ మనం చుట్టిన బ్యాంగిల్ ఏదైతే ఉందో మొత్తం ఇలా అనేది చుట్టేసిన తర్వాత లాస్ట్లో కట్ చేసి ఇక్కడ కూడా కొంచెం గమ్, అంటే మనం అతికిస్తున్నాం కదా, ఊడకుండా కొంచెం ఎక్కువ గమ్ యూజ్ చేసుకుంటే ఎక్కువ మనకి ఫిట్ అయిపోతుంది కాబట్టి, ఊడదు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి. చూసారా, ఒక హ్యాండ్కి ఇలా 4 అన్నమాట. ఈ మిడిల్లో వచ్చేసరికి మనం మిడిల్ బ్యాంగిల్ వెళ్ళాం కదా, అది అనేది వస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే ఈ రెడ్ బ్యాంగిల్స్ పక్కన ఇంకొక సైడ్ బ్యాంగిల్ మనం యూజ్ చేస్తున్నాం అన్నమాట. దానికోసం 2 బ్యాంగిల్స్ యూజ్ చేస్తున్నాం. ఒక బ్యాంగిల్కి గమ్ వేసేసి ఇంకొక బ్యాంగిల్ని చక్కగా ఇలా అతికించేసుకొని, దీనికి కూడా అనేది మనం మిడిల్లో ఏ కలర్ అయితే యూజ్ చేసామో అదే సైడ్ బ్యాంగిల్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. అదే లైట్ గ్రీన్ కలర్ అన్నమాట. ఈ లైట్ గ్రీన్ కలర్ని కూడా ఈ సైడ్ బ్యాంగిల్స్కి ఇలా నీట్గా అనేది చుట్టుకోవాలి. మనం ఇక్కడ 2 బ్యాంగిల్స్ చొప్పున తీసుకుంటున్నాం కదండి, ఒకసారి చెక్ చేసుకోండి. కొన్ని బ్యాంగిల్స్ ఏంటి అంటే కొంచెం పెద్దగా అండ్ కొంచెం చిన్నగా ఉంటాయి, అలాంటప్పుడు సైజ్ డిఫరెంట్ వచ్చేస్తుంది. అంటే సేమ్ బ్యాంగిల్స్ మన సైజ్ ఒకటే, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కొంచెం స్లైట్గా వంకర్ రావటం, కొంచెం చిన్నవి పెద్దవి రావటం ఇలా వస్తాయి. కాబట్టి అవి 2 ఒకదానికొకటి సెట్ చేసుకుని 2 ఫిట్ చేసేసుకుని గమ్ముతో ఇలా అనేది చుట్టుకుంటే ఇలా కొంచెం ప్రెజర్ ఇస్తూ ఈ దారాన్ని చుట్టుకోవటం వల్ల మనకి బ్యాంగిల్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, ఎక్కడ విరగడం అనేది జరగదన్నమాట. మనం బ్యాంగిల్స్ కూడా కొన్ని చూసుకున్నట్లయితే ఈ మట్టి గాజుల్లో కొంచెం వెడల్పు వచ్చి కొంచెం వంకరగా అలా ఉంటాయి. కొన్ని ఏంటంటే కొంచెం స్లైట్గా
ఒకటేమో చిన్నగా ఉంటుంది, ఒకటేమో పెద్దగా ఉంటుంది. అవన్నీ కూడా ఒకదానికొకటి సెట్ చేసుకుని నీట్గా పెట్టుకున్న తర్వాత ఇలా అల్లుకోండి. ఎందుకు అంటే మళ్ళీ బ్యాంగిల్ నీట్గా రాదనమాట. ఒక బ్యాంగిల్ పెద్దగా ఇంకొక బ్యాంగిల్ చిన్నగా ఉంటే మనకు లుక్ అంతా బాగోదు. చూసారా, రెండు ఒకటే సైజు పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి బ్యాంగిల్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. సో ఇలా అనేది అన్ని బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక సెట్కి 2 బ్యాంగిల్స్, అదే అంటే ఒక హ్యాండ్కి 2 బ్యాంగిల్స్ అనమాట. మనకి 2 హ్యాండ్స్కి కలిపితే 4 బ్యాంగిల్స్ అనమాట. ఇది ఒక హ్యాండ్ సెట్, ఒక చేతికి సెట్ అనమాట. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసినది ఏంటి అంటే మిడిల్ బ్యాంగిల్ ఉంటుంది కదా, ఈ మిడిల్ బ్యాంగిల్లో పైన డిజైన్ మనం బేస్ మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాము. దాని తర్వాత పైన డిజైన్స్ అనేది వేయటం జరుగుతుంది ఇప్పుడు స్టోన్స్ తోటి. అది ఎలాగో కూడా చూసేద్దాం. ఫస్ట్ దీనికి ప్యాటర్న్ వచ్చేసరికి ఈ డిజైన్ అనేది యూజ్ చేస్తున్నాను నేను. మీ దగ్గర స్టోన్స్ అవైలబిలిటీని బట్టి మీరు ఏదైనా అనేది డిజైన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇలాగ స్టోన్స్ యూజ్ చేసి నేను ఒక చిన్న స్టోన్ బయటిది బాల్లా ఉంది కదా, అది స్టోన్ యూజ్ చేశాను. ఇంకా రిమైనింగ్ రెడ్ కలర్ స్టోన్స్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. ఇది గ్రీన్ కదా, గ్రీన్ పైన వైట్ అయినా బాగుంటాయి, పింక్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట లుక్ అనేవి. మీరు ఆ స్టోన్స్ కూడా యూజ్ చేయొచ్చు. చూడండి, ఒక్కొక్క డిజైన్ ఉంది కదా, ఈ యొక్క స్టోన్స్ పెట్టాం కదా, 5 స్టోన్స్ అనేవి ఒక్కొక్క చోటుకి యూజ్ అవుతాయి అన్నమాట. స్టోన్స్ డిజైన్ అనేది ఒక సైడు పైకి వైపు పెడితే అంటే రివర్స్ పెట్టుకోవాలన్నమాట. ఒక ఫ్లవర్కి ఇంకొక ఫ్లవర్ అనేది ఆపోజిట్ సైడ్లో ఉండాలి. అన్నీ ఒకటే సైడ్లో కూడా ఉండొచ్చు, అలా కూడా లుక్ బాగానే ఉంటుంది. మీకు అనేది ఎలా నచ్చితే మీరు అలా యూజ్ చేసి ఫ్లవర్స్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎలిగెంట్ లుక్గా బాగుంటుంది కాబట్టి ఇలా ఆపోజిట్ సైడ్స్లో 5 స్టోన్స్ అండ్ మిడిల్ స్టోన్ ఒకటి యూజ్ చేసి ఈ మిడిల్ బ్యాంగిల్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. చూసారా, ఇప్పుడు ఈ రెండు ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో ఆపోజిట్ సైడ్లో, అలాగే ఇలా చుట్టూ కూడా మిగిలిన స్టోన్స్ అన్నీ కూడా మనం సెట్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా ఆపోజిట్ సైడ్తో బ్యాంగిల్ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ బ్యాంగిల్ అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకుందామండి. మిడిల్ బ్యాంగిల్ పక్కన మనం 2 సైడ్ బ్యాంగిల్స్ కింద అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా రెడ్ కలర్ థ్రెడ్ తోటి. ఇలా రెడ్ కలర్ థ్రెడ్డే తీసుకున్నా పర్లేదు మనం పూసలు అల్లడానికి. అలా కాకుండా గోల్డ్ కలర్ ఉంటుంది కదా థ్రెడ్, అది యూజ్ చేసిన లుక్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను రెడ్ కలర్ దారమే తీసుకొని ఈ గోల్డ్ కలర్ పూసలని ఇలా అనేది చుట్టడం జరుగుతుంది. ఇవి కొంచెం దగ్గరగా అనేది చుట్టుకోవచ్చు, మరీ అంత దగ్గరగా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ విధంగా అనేది పూసలను మనం చుట్టూ అంటే బ్యాంగిల్ చుట్టూ కూడా ఈ పూసల్ని మనము ఫిట్ చేసుకోవాలన్నమాట. చూడండి, అంటే ఇది మనము ఒక్కసారి మెలిక తిప్పితే ఊడిపోతాయి, లూజ్ అయిపోతాయి, అటు ఇటు కదులుతూ ఉంటాయి అన్నమాట. ఒకసారి మిడిల్లోకి రౌండ్ తిప్పి మళ్ళీ పూస గుచ్చేటప్పుడు ఒక రౌండ్ తిప్పి పూస అనేది పర్ఫెక్ట్గా అనేది అతికించిన తర్వాత మనం సెట్ చేసిన తర్వాత ఇంకొక రౌండ్ పూస అవతల నుంచి అనేది గట్టిగా అనేది చుట్టుకుంటే ఇలా అనేది బ్యాంగిల్స్ నీట్గా వచ్చేస్తాయి, కదలవు. ఇవి అనేది మనం వేసుకుంటున్నప్పుడు అలా కదలవు అనమాట, నీట్గా అనేది వచ్చేస్తాయి. సో ఆ 4 బ్యాంగిల్స్ ప్రిపేర్ అయిపోయాయి కదండి. ఇప్పుడు వచ్చేసరికి లాస్ట్లో సైడ్లో బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, వాటిపైన ఈ రెడ్ స్టోన్స్ యూజ్ చేసి మిడిల్లో మనకి పేపర్ చైన్ ఉంటుంది కదండి, పేపర్ చైన్ ఇలా కట్ చేసి చిన్న స్టోన్స్కి ఒక్కొక్క స్టోన్గా ఒక లైన్ ఒక స్టోన్ కింద కట్ చేసి మిడిల్ నేను అది పెట్టేస్తున్నాను. షుగర్ బీట్స్ అనేవి కొంచెం ఎక్కువ కాస్ట్ పడతాయి కాబట్టి అన్నిటికీ నేను వీటిని పేపర్ చైన్గా యూజ్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. చూడండి, సైడ్ బ్యాంగిల్స్ కూడా రెడీ అయిపోయాయి. ఒక హ్యాండ్కి వచ్చేసరికి ఈ సైడ్ బ్యాంగిల్స్ 2 పడతాయి కాబట్టి చూడండి, ఇది మొత్తం ఒక హ్యాండ్కి సెట్ అనమాట. ఒక హ్యాండ్కి సెట్ మొత్తం ప్రిపేర్ అయిపోవడం జరిగింది. అలాగే 2 హ్యాండ్స్ వచ్చేసరికి చూడండి, ఇది 2 హ్యాండ్స్ లుక్ అనేది. ఈ బ్యాంగిల్స్ అనేవి ఎలా ఉన్నాయో మీరు అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే